ఎదుట ఆడుకుంటున్నాను. ఇదిగో ఇదిగో ఇదంతా ఏదో జేసీబీ పెట్టి ఏదో గీకిచ్చింది. ఆ గుళ్ళో వాళ్ళని అడిగితే ఎవరు చేశారని ఏదో ఆటలాడతారు, ఏదో బళ్ళు పార్కింగ్లకు చేసుకుని ఉంటారు అనుకుంటున్నా. ఇదిగో మాకక్కడ మనది ఆ స్తంభం దాకా కదా. ఇక్కడ ఒక కరెంట్ స్తంభం ఉంది, అక్కడ ఒక కరెంట్ స్తంభం ఉంది, అక్కడ రెండో స్తంభం దాకా ఉంది. నేను గుళ్ళో వాళ్ళని అడగాలి. ఇది కరెక్ట్గా అది రోడ్లు కరెక్ట్గా మన ప్లాట్ అద్దు వరకు ఇదంతా అదిగొచ్చేది, అంతా చెత్త దోసేసి మన ప్లాట్ అద్దు వరకే జేసీబీ దోశారమ్మా. మన ప్లాట్ అద్దుల వరకే దోసింది. ఏ పార్కింగ్ మనదే ఇక్కడ స్తంభం దాకా ఉంటుంది. ఉండు ఇదిగమ్మా, ఇక్కడ ఒకటి ఉంది 79 ఊడిపోతులే. ఇదే మన స్తంభం దాకా. అది ఊడిపోతులే రాళ్ళు. మన దగ్గర స్తంభం దాకా ఉంటుంది. ఇక్కడ ఉంది రాయి బంట, స్తంభం కాడ ఉంది నా గుర్తు. పడిపోతుందిలే స్తంభం కాడ గుర్తు పెట్టుకోవద్దు. శుభ్రంగా ఉంది. అదే అడుగు. అదే నేను కూడా అదే అనుకుంటున్నా. అక్కడ ఉండేలే, ఇక్కడ ఈ చివరి చూస్తుంటే ఇది మంద కాదు. ఇది ఇది మంద కాదు. వెళ్తున్నా ఉండు, వెళ్తున్నా. అక్కడ చూసినదండి, అక్కడ చూడటం నాకు తెలియదండి. ఇక్కడ చూస్తుంటే ఆ చివరి అక్కడ అయ్యుండి అయ్యామో లోపలికి వేసాం కదా, అవి కనపడుతున్నాయి. ఉంటా ఇవ్వండి లేదు. ఇక్కడ స్తంభం కాడ ఇక్కడే ఉంటుంది. అదే ముళ్ళు దీని ఎదురుకుండా అంటే ఈ స్తంభం కాడే ఉండాలి. రాయి ఉంది, రాయి అయితే ఉంది. అది మన అద్దరాయి. అదే అంతే, ఇదేనమ్మా. ఇక్కడ నుంచి ఇదే అవుతుంది, అది పక్క నుంచి అది రోడ్డు వెళ్తాను కదా, ఈ స్తంభం దాకా ఇదే. బాగా గుర్తుంది, కింద చూడు, అది స్తంభం కాడ ఉండాలి. ఇటు పక్క ఉండాలి. ఎవరిని అడుగుదాం, ఎండి వాళ్ళు ఉన్నారు, ఎవరు బాగా చేసిందని. అది ఉందలే రాదు, ఆయన అడుగుదాం. అదే మరి మా
వాళ్ళని అడుగుతారా ఈడింది ఈడి కొనదు. అదే అక్కడ అదే కాపురం ఉంది కదా వాళ్ళు. సరే ఉండి మళ్ళీ చేస్తా.